నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ధర్నా చౌక్లో సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున కూడా మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు ఈ మహాధర్నా, ఎవరి కోసం వారు పోరాడుతూ ఉన్నారు, వారందరూ ఏం న్యాయం కోసం కోరడానికి ఇక్కడికి వచ్చారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిపిఎం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు సత్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అసలు ఎందుకు మీరు ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు? గవర్నమెంటు డబుల్ బెడ్రూమ్లో నిర్మించినటువంటి సెక్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్టర్లని వేలం వేసి అమ్ముతామని చెప్పేసి అంటుంది. కానీ ఆ సెక్టర్లన్నింటినీ కూడా గత ప్రభుత్వం నిర్మించేటప్పుడు ఇవి కామన్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో లిఫ్ట్లు కానీ ఇతరత్ర కానీ వాటి మెయింటెనెన్స్ కోసం ఈ సెక్టర్ల ద్వారా వచ్చే కిరాయిలని దానికి మెయింటెనెన్స్కి ఉపయోగించుకోవచ్చని వాటిని పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాటిని అన్నింటిని అమ్మేసి ఒక దగ్గర పెట్టి డెవలప్మెంట్కి వినియోగిస్తా అని చెప్తుంది. కాబట్టి ఆ డెవలప్మెంట్కి అంతా వినియోగించేస్తే ఆ తర్వాత 1 year 2 years తర్వాత మళ్ళీ ఆ మెయింటెనెన్స్కి ప్రజలే భరించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు వేలం ద్వారా కిరాయిలకి లీజుకి ఇవ్వండి, 5 ఏళ్ళకి లీజుకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ వచ్చే లీజ్ ఏదైతే ఉందో దాని ద్వారానే మెయింటెనెన్స్లన్నీ వస్తాయి తప్ప మీరు ఒక లంసంలో అమౌంట్లు తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే కుదరదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అవి ఖర్చు అయిపోతాయి, ఆ తర్వాత ప్రజల మీద భారం పడుతుందని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు అన్నీ పనిచేసిరా? ఆ డబుల్ బెడ్రూమ్లు అన్నీ పనిచేసిరా, లేకపోతే ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయా? ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అలాగే కొంతమంది అలాట్మెంట్ అయినాక కూడా అక్కడికి రావట్లేరు. అక్కడికి అలాట్మెంట్ అయినాక కూడా రాకపోవడానికి కారణాలు ఏంటంటే, అవి శివారులో ఉండటం, ఉపాధి లేకపోవడం, విద్యా అవకాశాలు లేకపోవడం, ఇట్లా కొంత కారణాలతో కొంతమంది రాలేదు. బట్ ఆక్యుపెన్సీ ఉన్నది, ఇంకా కొన్ని కేటాయించినవి కూడా ఉన్నాయి. అయితే మేము డిమాండ్ చేసేది ఏంటంటే, అవి కట్టేటప్పుడు స్థానికంగా మేడ్చల్ జిల్లాలో కట్టిన వాటికి 10% లోకల్ పీపుల్కి, అక్కడ భూమి తీసుకుంటున్నాం కాబట్టి లోకల్ పీపుల్కి ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు ఆ 10% లోకల్గా ఒక్కరికి కూడా కేటాయింపు చేయలేదు. కాబట్టి ఖాళీగా ఉన్న ఏవైతే ఉన్నాయో అవి 10% లోకల్ పీపుల్కి ఇవ్వాలనేది ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా కొంతమంది మెయింటెనెన్స్కి డబ్బులు అడుగుతూ ఉన్నారు, ప్రభుత్వాల నుంచి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం, లిఫ్ట్ మెయింటెనెన్స్ కోసం, వీటి కోసం డబ్బులు అడుగుతూ ఉన్నారు అని చెప్పినటువంటి పరిస్థితి వాస్తవమేనా? నిజంగా అడుగుతున్నారా, లేకపోతే అవన్నీ నార్మల్? ఇప్పుడు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వెల్ఫేర్ అసోసియేషన్లని డీసీఓ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్నికలు నిర్వహించి ఒక బాడీని తీసుకురావాలి. ఆ బాడీ అక్కడ ఉన్నటువంటి మంచి చెడంతా కూడా చూసుకుంటుంది. ఇప్పుడు ఈ సెక్టర్ల కిరాయిలు కూడా యాక్షన్ కూడా డీసీఓనే పెట్టాలి. అవి పెట్టకపోవడం వల్ల ప్రజల దగ్గర వసూలు చేసి కామన్గా ఖర్చులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు అవకాశం కూడా ఇవ్వద్దు, ప్రజల దగ్గర వసూలు చేసేదానికి కూడా స్కోప్ ఇవ్వద్దు. వెంటనే మీరు ఎలక్షన్ పూర్తి చేయండి, ప్రక్రియని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి వెల్ఫేర్ అసోసియేషన్కి. అట్లాగే ఆ స్వెటర్లన్నింటి కూడా కిరాయిలు ఇవ్వండి. వచ్చిన ఆదాయం మీద డీసీఓ ప్లస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇద్దరి యొక్క జాయింట్ అకౌంట్లలో ఈ పర్సుయేషన్లో జరగాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని రోజులుగా వేలం వేయనటువంటి పరిస్థితులలో ఇప్పుడు వేలం వేయడానికి గల కారణాలు ఏంటి? దేనికోసం వేలం వేస్తూ ఉన్నారు వాళ్ళు? గవర్నమెంటు అక్కడ మరమ్మతులు పనులు చేయడానికి కానీ, అలాగే మిగిలిపోయిన పనులు అసంపూర్ణంగా ఉన్నవి పూర్తి చేయడానికి కానీ డబ్బులు కేటాయించాలి. సో ఆ డబ్బులు కేటాయించడానికి మా దగ్గర లేవు అని రాష్ట్ర ప్రభుత్వం ఇన్నర్ ఎజెండాగా ఉంది. అది బయటికేమో మీకే ఖర్చు పెడతాం అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వేలం వేసిన డబ్బులను తీసుకొచ్చి మరమ్మతు పనులు, అలాగే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ అంతా పెడతామంటున్నారు. అవన్నీ ఖర్చు అయిపోతే తర్వాత మెయింటెనెన్స్ పరిస్థితి ఏందనేది మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మేము ఇప్పుడు డిమాండ్ చేసేది, ఈ మరమ్మతులు కానీ ఇతర పనులకి, మౌలిక సదుపాయాలకి బడ్జెట్లో మీరు డబ్బులు కేటాయించండి. బడ్జెట్ కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం ఆ పనులు చేపట్టాలి. అదే తప్ప ప్రజల మీద భారం పెడతామంటే కుదరదని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంటే మరి చాలామంది ప్రజలు కూడా మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా మినిమం మెయింటెనెన్స్ చేసుకోకుండా ఉన్నటువంటి ఇళ్లను కూడా వేరే వాళ్ళకు రెంట్కి ఇచ్చుకొని వారు వేరే ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని ప్రభుత్వం తరఫున కూడా ఇట్లాంటి వాదనలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అట్లా ఎవరు రెంట్లకు ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు, దాని మీద విచారణ చేయండి. ప్రభుత్వం ఒక కమిటీ వేసేసి ఎంక్వైరీ చేయండి. నిజంగా వాళ్ళకి అక్కడ మౌలిక సదుపాయాలు లేకనా, ఉపాధి లేకనా, లేకపోతే స్కూళ్ళు లేకనా, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఇల్లు ఉన్నోడు వచ్చాడా, ఇవన్నీ కూడా సమగ్ర విచారణ చేయండి. చేసి దాని మీద తగిన చర్యలు తీసుకోండి. దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ వచ్చి ఉన్న వాళ్ళకి మీరు అక్కడ ఒక స్కూలు, ఒక రేషన్ షాపు, ఒక అంగన్వాడీ సెంటరు, ఒక బస్తీ దవాఖానా, ఇట్లాంటివన్నీ రావాలి. అవి లేవు అక్కడ. కాబట్టి నీళ్ళు తాగడానికి నీళ్ళు కూడా ఇప్పుడు తూముకుంటే వాళ్ళు కింద సంపులోకి వెళ్ళి తీసుకోవాల్సి వస్తూ ఉంది. సో ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళని ఎట్లా బ్లేమ్ చేస్తారు మీరు? వచ్చిన వాళ్ళకి ముందు సౌకర్యాలు కల్పించండి, రాని వాళ్ళు ఎందుకు రాలేదో చూడండి, వాటి మీద ఎంక్వైరీ చేయండి. అంటే ఇప్పుడు మొత్తం ఎంత భూమి ఉంది అక్కడ వేలం వేయడానికి? భూమి అనేది కాదు, సెక్టర్లు ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో 16 ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్లు కట్టారు. ఆ 16 ప్రాంతాల్లో డబుల్ బెడ్రూములలో 992 సెక్టర్లు ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర 4-5 గవర్నమెంట్ అవసరాల కోసం ఉంచారు.
మిగతా అన్నీ కూడా 992 యాక్షన్కి పెడుతున్నాం, మేము విక్రయించడానికి పెడుతున్నాం అని చెప్పి జిల్లా కలెక్టరు ప్రకటన విడుదల చేశాడు. కాబట్టి ఇది సరైనది కాదు, మీరు అది కిరాయిలకి వేలం వేయండి తప్ప అమ్మడానికి కుదరదని చెప్పేసి డిమాండ్తో ఇలా చేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. ప్రభుత్వానికి చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, ఈ సెట్టర్లని మీరు అమ్మొద్దు, వేలం వేసి కిరాయిలకే ఇవ్వండి. ఎవడైనా కిరాయిలు కడతలేడు అంటే వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. అలాగే రెన్యువల్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ ప్రక్రియ పెట్టండి. ఎవడైతే కిరాయి ఇవ్వడో వాడిది బ్లాక్ చేయండి. ఇట్లాంటి అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవి ఆలోచించకుండా మీరు అమ్ముతామంటే కుదరదు, అమ్మొద్దు అనేది ఒకటి. రెండోది, అక్కడ మౌలిక సదుపాయాలు మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలి. ఈ 2 డిమాండ్లు ప్రధానమైనటువంటి. మిగిలిన మౌలిక సౌకర్యాలు అలాగే సంక్షేమ పథకాలు అక్కడ అమలు చేసే పని. ఇప్పుడు 0 బిల్లు లేదు, అంతా పేదలే, 200 యూనిట్ల లోపే కాలుస్తున్నారు, కానీ వాళ్ళకి 0 బిల్లు లేదు. ఏంటంటే మేము కౌంటర్లు ఓపెన్ చేయలేదు, పెట్టలేదు వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి త్వరితగతిన పూర్తి చేయాలనేది తెలియజేస్తున్నాం.